హాయ్. ఒక ముసలవ్వ లింగమ్మ అయితే కూతుర్ని చంపింది. ఫస్ట్ ఒక కూతురు పుడితే ఆమెను చంపేసి చనిపోయింది అని చెప్పుకున్నారు. ఓకే. ఆ తర్వాత 6-7 ఇయర్స్ పిల్లలు లేరు, 3 కొడుకులు పుట్టారు. అయితే అందులో ఈ నాగేశ్వర చంద వీడికి ట్రైనింగ్ ఎట్లా ఇచ్చారంటే, నువ్వు ఆడబిడ్డల్ని వాడుకొని వదిలేసాయి, నేను పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళని మేనేజ్ చేస్తే వాళ్ళకి డబ్బులు ఇస్తాను అని చెప్పేసి వాడు లైఫ్ని ఆ విధంగా అందరినీ మోసం చేసుకుంటూ వాళ్ళ దగ్గర వాళ్ళ అమ్మ ఏజ్, ముసలవ్వ లింగమ్మ ఏజ్ గల ఆడవాళ్ళ దగ్గర వెళ్ళి అక్రమ సంబంధాలు ఇవన్నీ నడిపిన దగ్గర తర్వాత వాడు ఇక నన్ను పట్టిండు, నా మీద దౌర్జన్యం చేసి బలాత్కరించి ఇలాంటివి అన్నీ జరిగాయి. అయినా కానీ ఎందుకు సైలెంట్గా ఉన్నానంటే, ఒక టైం వస్తుంది దేనికైనా మనము బికాస్ నేచర్ మన చుట్టూ ఉన్న నేచర్, ఇట్ విల్ నాట్ లీవ్ సింపుల్ ఎనీవన్, ఇట్ విల్ టీచ్ దెమ్ వెరీ గుడ్ లెసన్. సో తర్వాత వాడు మోసంతో వివాహం ఘనమైనది, అన్నింటిలో కల్లా వివాహం ఘనమైనది. ఆ వివాహాన్ని అవమానం చేస్తూ, నువ్వు కులం తక్కువ అనుకుంటా నన్ను అవమానం చేస్తూ, ఈవెన్ ఆ వీడియో ఫేస్బుక్లో అక్కడిక్కడ ఉన్నాయి, ఎంత ఘోరంగా అవమానం చేస్తూ తాళి కట్టిందంటే ఓకే, అయినా సైలెంట్గా ఉన్నాం. సో నెక్స్ట్ మ్యారేజ్ ఎన్నిసార్లు తాళి కట్టిండంటే చాలాసార్లు తాళి కట్టాడు. ప్లస్ అలాంటి వ్యక్తి కట్ట 1 crore రూపీస్ డౌరీ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ డాడీ, మా మదర్, ఈ లింగమ్మ ఏమైతే గంజాయి అమ్ముతుంది అనమాట, గతంలో గంజాయి అమ్మింది, ఇప్పుడు కూడా దొంగతనంగా అమ్ముతుంది. సో అలాంటి వాళ్ళు పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళని మేనేజ్ చేసుకుంటూ పోలీసు వాళ్ళకి డబ్బులు ఇస్తే అయిపోయిందా? అవునా? వాళ్ళకు కూడా ఆడబిడ్డలు ఉన్నారు కదా, ఎవరికి అన్యాయం చేయడానికి అంటే నీ దృష్టిలో అందరూ. ఇంకా షీ సేయింగ్ మ్యారేజ్ అయిన వాళ్ళ కులంలో మ్యారేజ్ అయిన ఆడవాళ్ళు ముగ్గురు బిడ్డలు ఉన్న తల్లి, ఆమె కూడా 3 బిడ్డలు, ఫస్ట్ ఒక కూతురు చనిపోయింది, ఆ సంగతి చెప్పలే నాకు, ఊర్లో తెలిసింది. 3 బిడ్డలున్న తల్లులట అక్రమ సంబంధాలు, మగవాళ్ళతోని అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. ఆ లైఫ్ వేరు, నా లైఫ్ వేరు. సో నాకేం గతి కర్మ పట్టింది? బజార్లో లంజ వేషాలు వేసే లంజల్లాగా నేను అక్రమ సంబంధాలు పెట్టుకోవాల్సిన గతి కర్మ నాకు పట్టలేదు. అందుకని నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. పోలీసులను మేనేజ్ చేసింది. ఇక నన్ను పోలీసు వాళ్ళు ఎంత హరాస్ చేశారంటే, కాంప్రమైజ్ రమ్మని చాలా హరాస్ చేశారు. ఎందుకు కాంప్రమైజ్ కావాలి? నేను 50,000 ఇస్తాము, 1 lakh ఇస్తాము, 5 lakhs ఇస్తాము అంటే లైఫ్, నేను ఒక డాక్టరేట్ని, గతంలోనే నేను డబల్ పీజీ చేశాను, స్కూల్ టీచర్, ఫస్ట్ నా టీనేజ్ ఏజ్ అవడంతో నేను స్కూల్ టీచర్గా స్టార్ట్ చేశాను నా లైఫ్ని. నేనెందుకు అలాంటి తప్పు చేసిన వాళ్ళకి పనిష్మెంట్ రావాలి? కులం పేరుతో దూషించిన వాళ్ళందరూ 30 మంది అటాక్ చేశారు. ఆ 30 మందిలో ఒకడు చనిపోయిండు, ముసలాయన. వాడు ఆ రోజు నన్ను ఎన్నిసార్లు చంపడానికి ప్రయత్నం చేశాడంటే అన్నిసార్లు చంపడానికి ప్రయత్నం చేశాడు. సో చంపింది ఏదో ఆకుపసరు, ఆయనకేదో క్యాన్సర్ వస్తే, బోన్ క్యాన్సర్ వస్తే, ఆకుపసరు పోస్తే బోన్ క్యాన్సర్ తగ్గిపోతుందా అంటే చనిపోతే నా మీద నెట్టేస్తున్నారు. మీ లంజ వేషాలు వాళ్ళు చేసి నా మీద నెట్టేస్తే ఏమొస్తుంది? అసలే నేను చాలా సైలెంట్, కామ్ గోయింగ్, సైలెంట్గా ఉన్నాను. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, రేపు ఏమైనా జరగచ్చు, నన్ను ఈ పోలీసు వాళ్ళు హెల్ప్ తీసుకొని నన్ను చంపించచ్చు. ఎందుకంటే చాలా ట్రై చేస్తారు పోలీసు వాళ్ళు ఎదురుగానే, ఇగో చెట్టుకు కట్టేసి చంపండి. కని పెంచింది నా కన్నతల్లి, కని పెంచింది. ఈరోజు లంజ వేషాలు వేసే లంజలు చెట్టు కట్టేసి చంపడానిక? కులం పేరుతో దూషించిండు నన్ను. నువ్వు కులం తక్కువ, మాదిగ దానివి అనుకుంటా. మరి ప్రూవ్ చేయండి, నేను నిజంగా మాదిగ దాన్నా లేకపోతే మాలా, నాకు ప్రూవ్ చేయండి. మరి మీ అయ్యమ్మకు, మీ ఎవరన్నా ఒక అయ్యమ్మకు పుట్టిన వాళ్ళైతే మరి నేను మాదిగాని ప్రూవ్ చేస్తారా మీరు? పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళకి డబ్బులు తీసుకొని నా కండ్ల ముందు 2,000 తంగెలగూడెం విలేజ్లో 2,000 ఇట్లా డబ్బులు ఇస్తే చాలు వాళ్ళకి అనుకూలంగా మాట్లాడడము, నా మీద వీడియోలు తీసి భయభ్రాంతులకు గురి చేసిండ్రు గతంలో. ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు ఎందుకు వీడియో చేస్తున్నానంటే, అలాంటి వ్యక్తి నాగేశ్వర చంద మరి రేపు కంపల్సరీ 30 మందిలో వాళ్ళు తప్పించిండ్రు పోలీసు వాళ్ళు. భగవంతుడు అనేవాడు ఊరుకోడు కదా, ప్రకృతి వదలదు కదా తప్పు చేసిన వాళ్ళని. ఒక వ్యక్తి చనిపోయాడు, ఇంకా 29 మంది ఉన్నారు. నాకు అన్యాయం చేసిన 29 మందికి ప్రకృతి ఏ విధంగా పనిష్మెంట్ ఇస్తుందో గుర్తుపెట్టుకోండి మీరు. ఎందుకంటే దైవం, మనిషి నాలుక వేరు, దైవం వేరు. నేను దైవాన్ని నమ్మాను,
దైవం అంటే నేను ప్రకృతిని నమ్మాను, నేచర్ని, 5 పంచభూతాలను నమ్మాను. నేను ఎవరిని నమ్మలేదు. ఎందుకంటే పోలీసు వాళ్ళు దొంగలు. నాకు అన్యాయం జరుగుతుంటే కూడా ఇంకా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని అన్యాయం చేసుకుంటూ వచ్చారు. కేసెస్ కోర్టులో నడుస్తున్నాయి. మరి జడ్జిని కూడా మేనేజ్ చేస్తారా చూడాలి. నాకు అన్యాయం జరిగితే, నేను బతుకుంటే మాత్రం జరిగితే నేను సుప్రీంకోర్టు వరకు వెళ్ళడానికి రెడీగా ఉన్నా. నేను